ఇంకొక విషయం ఏంటంటే విశ్వనాథ్ మావయ్య బెట్టు వదిలి మెట్టు దిగి ఆయన కూతురు ఎంగేజ్మెంట్ మన ఇంట్లో జరిపించడానికి ఒప్పుకున్నారు అంటే ఆయన హాన్ని పక్కన పెట్టినట్టే కదా. సుధ ఈ ఇంటి ఆడపడుచు శకుంతల. తన అన్నయ్యలు, వదినలు, అల్లుళ్ళు, కోడళ్ళు అంతా ఉండి కూడా నా చెల్లెలి కూతురు పెళ్లి పెద్ద కుటుంబం లేదనే కారణంతో ఆగిపోవడం నాకెంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఇప్పటి వరకు మీ చేతుల మీదుగా ఎన్నో శుభకార్యాలు జరిగాయి. మీ ఆడపడుచు కూతురి నిశ్చితార్థం కూడా మీ చేతుల మీదుగా జరిగితే మీదే పైచేయి అవుతుందని వీరు అభిప్రాయం. పైగా ఈ రెండు కుటుంబాలు కలవాలని వీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనం కాదంటే ఏం బాగుంటుంది? ఈ ఇంటి అల్లుడి మాటకి మనం కొంచెమైనా విలువివ్వాలి కదా. సిస్టర్, ఈ యాంగ్రీ హౌ మెనీ ఇయర్స్ క్యారీ చేస్తావు? అందరం కలిసిపోతే హ్యాపీగా ఉంటాం కదా. ప్లీజ్ సే ఓకే సిస్టర్. సుధా చేసిన తప్పుకి 25 ఏళ్లుగా ఒంటరిగా ఉండిపోయి మనందరికీ దూరమై చాలా బాధపడుతున్నాడు. ఇకనైనా తనని క్షమించండి వదినా. ప్లీజ్ అమ్మా ఒప్పుకో. ప్లీజ్ పెద్దమ్మ ఒప్పుకో. ప్లీజ్ అత్తయ్య ఒప్పుకోండి. జయ నిశ్చితార్థం మీ చేతుల మీదుగా జరిగితే ఈ రెండు కుటుంబాలు కలవడమే కాదు, ఈ రెండు కుటుంబాలకి పెద్దగా మీరే ఉంటారు. అందరూ మీ మాటే వింటారు. సరే, మీ ఇష్టం. హే, కంగ్రాచులేషన్స్ వీరు, మొత్తానికి పెద్దమ్మను ఒప్పించేశావు. ఈ శుభకార్యం నీ చేతుల మీదుగానే జరగాలి.